ఫోన్కి దాదాపుగా 5.5 years దాటిందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కొనియడానికి మా డాడీ కొద్దిగా వద్దు వెనక్కి ఫోన్ అనేటట్టుగా అనుకున్నాడు. లేదు డాడీ కొనియాల్సిందే, అవసరం పడుతుంది అని చెప్పాను. నేను ఫోన్ కొన్నాక కూడా వాట్సాప్ అనేది కొన్ని మంత్స్ వరకు వాట్సాప్ కూడా ఓపెన్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇవన్నీ వదిలిపెడితే ఇక్కడ మా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఫోన్ వాడేటోళ్ళు 6th 7th 8th 9th 10th మాత్రం దాదాపుగా అందరి కాడ ఫోన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేనైతే ఫోన్ వాడలేదు, ఇంటర్ దాటాను. ఇంటర్లో కూడా ఫోన్ లేదు నాకు. ఇంటర్ తర్వాత ఫోన్ ప్రత్యేకంగా కావాలి. బీటెక్ వచ్చింది, జీవితం మారిపోతుంది, ఇంకా నా కష్టాలు అన్నీ తీరిపోయినట్టే అని అన్నీ అనుకున్నా. కానీ అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడినాను. తెలుసు మీకు, ఇప్పుడు జాబ్ లేదు నాకు. ఇది వదిలిపెడితే మా డాడీ కొనియడానికి ఫోను లేదు, కొనియను, నీకెందుకు కొనియాలి, ఈ డైలాగులు వేశాడు. మామూలుది కొనియచ్చు కదా, మామూలుది కొనుక్కోవచ్చు కదా అని చెప్పాడు. నేను 20,000 పైన ఫోను కొనుక్కున్నాను. దాదాపుగా అప్పట్లో 20,000 అంటే ఊహించుకోండి, ఒక 5.5 సంవత్సరాల వెనకిలా. ఫోను కొన్న తర్వాత నేను అప్పుడే ఫోటోలు దిగడం స్టార్ట్ చేశాను, అప్పుడే వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను. ఫోను ఎలా వాడాలి, ఎందుకోసం వాడాలి, ఏదైనా తెలుసు, మూవీస్ చూస్తుంటే, ఏదైనా పాటలు వింటుంటే, కొద్దిగా ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకునేతోని, ఎప్పుడు రిజల్టు ఏదైనా న్యూస్ చూసేతోని, ఫోన్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడేతోని. అందరి కాడ ఫోన్లు ఉన్నాయి, నా కాడ లేదే, ఎందుకు లేదు, సర్లే ఏదో ఫోను వస్తే ఏంటి, మనకి ఫోన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది, కానీ ఫోన్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి ఫోన్ చేయొచ్చు. అదే వేరే వాళ్ళని అడగాలి ఫోను ఫోన్ అన్న అని, ఆడ అన్న ఇస్తే ఫోన్ చేసుకోవచ్చు. ఏదైనా టైంపాస్ కాకపోతే ఆన్లైన్లో చూడొచ్చు, ఏదైనా పాటలు వినొచ్చు, కొద్దిగా మోటివేషన్ లాగా కూడా ఒక మంచి పాటలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఇక్కడ ఆన్లైన్లో కొద్దిగా ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటుంటివి, ఒకరి నుంచి ఒకరికి పీడిఎఫ్లు 10th క్లాస్లో. అదే నేను 10th క్లాస్లో లేను, నేను 10th క్లాస్లో హాస్టల్లో ఉన్నాను. ఫోన్ అనేది ఉపయోగం లేదు. ఇంటర్లో లేదు, బీటెక్లో అవసరం పడింది. అది నేను అడుగుతూనే మొండిగా కొనించడం జరిగింది. కొనించేటప్పుడు కూడా వీడు ఫోన్ ఎలా వాడతాడో అని అనుకున్నాడు మా డాడీ. తర్వాత నేను ఈ ఫోన్ వాడే ఇప్పుడు వీడియోస్ అనేది తీస్తున్నాను. ఈ ఫోన్ ద్వారానే నేను బతుకుతున్నానని చెప్పుకోవచ్చు. మా డాడీకి ఒకటే చెప్పాడు, డాడీ లైఫ్ టైం ఈ ఫోనే వాడతానని. ఇక్కడ చూస్తే కెమెరా క్వాలిటీ సమంగా రాలేదు అని చెప్తున్నారు. దీని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఇక్కడైతే ఈ ఫోన్తోనే, పాత ఫోన్తోనే మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. ఎన్నో రిపేర్లు జరిగాయి ఈ ఫోన్కి, ఎన్నోసార్లు కింద పడింది, ఎన్నో వేల ఖర్చు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాత ఫోనే కానీ కొద్దిగా ఫోన్ అనేది రఫ్ అండ్ టఫ్గా కింద పడేసుకుంటా, పైన పడేసుకుంటా వచ్చాను. కేబుల్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇది ఒక మిషనే, ఈ మిషన్ మాత్రం మంచిగా ఉంది. ఈ ఫోను కొద్దిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఫోన్నే పట్టుకొని కూర్చున్నాను. ఇక్కడ సెంటిమెంట్ అయితే లేదు, ఒక డబ్బు ఖర్చు చేయడం ఎందుకు. కొనిచ్చేటప్పుడే చెప్పాను, డాడీ ఈ ఫోనే వాడుతా లైఫ్ అంతా అని చెప్పాను. అది అలా వచ్చింది లోపల నుంచి. కానీ ఈ ఫోను క్వాలిటీ రావట్లేదు అని చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఉంది, బ్యాక్ కెమెరా క్వాలిటీ లేదు. ఇక్కడ ఫోను నేను సరైన దారిలో ఉపయోగిస్తే తప్పకుండా నాకు మంచిగా ఉంది ఈ ఫోను. కొద్దిగా వేరే విధంగా వెళ్తే ఇబ్బంది, ఇక్కడ మంచి విధంగానే నేను వెళ్తున్నాను. ఇక్కడ ఫోన్లో ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ న్యూస్ ద్వారా తెలుసుకుంటున్నా ఇక్కడ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు యూట్యూబ్లో ఏమి సెర్చ్ చేయాలనో చేస్తే అదే చూపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు ఇదే డైలాగ్ నేను చెప్తున్నా. గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఉన్నాయి మనకు. అక్కడ ఏమైనా డౌట్లు ఉంటే మనం టైప్ చేయొచ్చు. ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అని
ఒక క్వశ్చన్ అడుగుదాం. వెన్ పోలీస్ జాబ్స్ ఇన్ తెలంగాణ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది. వెన్ ఇంకేమున్నాయి జాబ్స్ అంటే, వెన్ చూడండి, వెన్ ఎలా ఏ క్వశ్చన్లు ఉంటాయో ఆ క్వశ్చన్లో అడగాలి. ఆ క్వశ్చన్ అడిగితే మనకు రిప్లై వస్తుంది యూట్యూబ్లో మరియు గూగుల్లో. అప్పట్లో ఇలా లేకుండే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఒక ఫ్రెండు, ఒక మనిషి ఇంకొక మనిషి తోడు ఉన్నట్టుగా ఉంది. ఈ టెక్నాలజీ సరైన దారిలో వాడితే తప్పకుండా ఒక మంచి జీవితం అని మనకు ఉంటుంది. ఇక్కడ ఫోన్ అనేది నేను సరైన దారిలోనే వాడుతున్నా, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా, కొద్దిగా నా లైఫ్ కూడా దీంట్లోనే ఏదో ఒక రూపాయి సంపాదడం ప్రయత్నిస్తున్నా అని చెప్పుకోవచ్చు. ఇది నా ఫోన్ ఒక ప్రత్యేకత. 5.5 years అయ్యింది ఈ ఫోనే వాడుతున్నా. ఎన్నో ఇబ్బందులు, కొద్దిగా కెమెరా క్వాలిటీ అనేది అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే ఈ ఫోనే వాడుతాను. ఏదన్నా నెక్స్ట్ ఏమైద్దో తెలియదు. ఇప్పుడైతే ఈ కెమెరానే, ఈ ఫోన్ గురించి కూడా చెప్దామని చెప్తున్నా.